గోదావరికని మలయాళ స్వామి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన గుడిలో అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించిన ఆశ్రమ నిర్వాహకులు. గోదావరికని బస్టాండ్ ప్రాంతంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో శుక్రవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏర్పేడు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి హాజరై వేద మంత్రోచ్చరణల మధ్య యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విగ్రహాలను శుద్ధి కార్యక్రమం నిర్వహించి నూతనంగా నిర్మించిన గుళ్లలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మలయాళ స్వామి ఆశ్రమంలో ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్యల రోజున వివిధ రకాలైన పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, మానవులకు దైవశక్తిని మించిన శక్తి లేదని, ఆశ్రమ నిర్వాహకుల సహకారంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొల్పే విధంగా ఆశ్రమంలో నూతనంగా కూర్మ లింగేశ్వర స్వామి గోపాలకృష్ణుని శివలింగాన్ని, జంట నాగుల ప్రతిమలను ప్రతిష్ఠించామని, ఇక నుండి ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని, ఆ దేవదేవుని కృప పట్టణ ప్రాంత ప్రజలపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. लंपूर्व दिग्भागे अयंत्र स्थापनं करिष्ये। ओम मधा స్వరూపుడైన బ్రహ్మర్షులు శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ ఇమ్రానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క సమస్త గురువుల యొక్క సమస్త దేవతల యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహముతో ఈ గోదావరి ఖనిలో చక్కగా శ్రీ మలయాళ స్వామి గీతాశ్రమాన్ని స్థాపించుకున్నారు మన భక్తులు. ఈ రోజున, ఈ దివ్యమైన రోజున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతిష్టా కార్యక్రమము చక్కగా గోపాలుడు అన్నమాట, వెనకాల గోమాత ఉంటుంది. జగద్గురు జగదాచార్యులు గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహాప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అలాగే కూర్మలింగేశ్వర స్వామి యొక్క మహాదివ్య ప్రతిష్ట జరిగింది. అలాగే పరమేశ్వరుని యొక్క బోళాశంకరుడు శ్రీ పరమేశ్వరుని యొక్క ప్రతిష్టా కార్యక్రమం కూడా జరిగింది. అలాగే జటనాగల యొక్క దివ్య కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఇదొక క్షేత్రంగా, భూలోక కైలాసంగా
భూలోక వైకుంఠంగా భావించుకొని భక్తులందరూ తరలి వచ్చి మీ గోత్ర నామాలతో మీ పెద్దల పేరులతో చక్కగా పూజలు, చక్కగా హోమాలు, జపాలు, ధ్యానాలు చేసుకొని మీ ఇల్లు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉండాలి అని మీ అందరికీ, ఈ ప్రాంతం ప్రజలందరికీ, చుట్టుపక్కల అనేక ప్రాంతాల వాళ్ళకి ఈ ఆశ్రమాన్ని చక్కగా మీరు ఒక క్షేత్రంగా భావించుకొని మీ జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా చేసుకుంటారుగాక. పురుపుణ్య మహోరాత్రం, రాత్రి మగళ్ళు మంచి పనులు చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు. దుర్జన సంసర్గం, చెడ్డవాళ్ల సాంగత్యాన్ని వదలమంటున్నాడు. భజ సాధు సమాగమం, మంచి వాళ్ళ గురువుల యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని చేయమని భగవంతుడు చెప్తున్నాడు. అలాగే స్మర నిత్య మనిత్యత, ప్రపంచం శాశ్వతం కాదని తెలుసుకొని పరమాత్మ వైపు మనసును మరలించుకుంటూ చక్కగా దైవ చింతనతో పురుపుణ్య మహోరాత్రం, రాత్రి మగళ్ళ మంచి పనులు చేసుకుంటూ మీ జీవితాల్ని ఈ జన్మలోనే ధన్యత చేసుకోవాలి. వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ ద లైఫ్? మానవ జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే నేను అందరమే పరమాత్మ స్వరూపమని తెలుసుకోవాలి. ఇటువంటి జ్ఞానం లేకపోతే పశువులకి మనకి తేడా లేదని శాస్త్రం చెప్తుంది. మానవులుగా పుట్టినందుకు గురువులను సేవించి నేను అందరమే దైవ స్వరూపం అని తెలుసుకుని దైవ సాధన చేసినట్లయితే మనం భగవంతుడిలో ఐక్యమైపోతాం. కనుకనే శాశ్వత ఆనందమైనటువంటిది మోక్షం. అటువంటి మోక్షాన్ని గురుదేవులు, సమస్త దేవతలు, ఈ రోజున ప్రతిష్ఠించినటువంటి దేవతలు ఓంకార పరమాత్మ మిమ్మల్ని అనుగ్రహించి రక్షించి వీళ్ళు స్వర్గమై మీరు దేవతల హాయి ఆనందంగా ముందురుగా. ఈరోజు మనందరికీ ఈ గోదావరి కని మహాసత్యుడు మలయాళ స్వామి పేరుతో మహాసత్యుడు మలయాళ స్వామి గీతాశ్రమము స్థాపించి సుమారు 38 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు గీతాపాలన, పూజలు ఇవన్నీ జరుగుతున్నది, అన్నదానాలు జరుగుతున్నది. ఈరోజు మన ఈ గోదావరి పైన భక్తులందరూ కూడా దేవదేవుని చింతించి దినం అన్నట్టుగా శుభమైనటువంటిది, శుభకార్యమైనటువంటిది, పవిత్రమైనది, దివ్యమైనటువంటిది మనందరికీ ఈ మలయాళ సభ్యులు గీతాశ్రమ స్మరణతో తరింపజేసేటువంటి మరి శ్రీకృష్ణ భగవానుని విగ్రహ ప్రతిష్ట, అలాగే కూర్మ లింగేశ్వరుడి విగ్రహ ప్రతిష్ట, అలాగే శ్రీ పరమేశ్వరుడి నందీశ్వరుడి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడము, అలాగే సంతాన నాగదేవత విగ్రహ ప్రతిష్ట చేయడం, అది పూజ్యపాదులు శ్రీ 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 వ్యాసాశ్రమ పీఠాధిపతులు పరిపూర్ణంగా స్వామివారికి ఈ కార్యక్రమాలు చేయడం అనేది మనందరి యొక్క అదృష్టము, జన్మధన్యము. ఇంతటితో కాకుండా ఇది దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ జరిగే పూజలలో పాల్గొని మరి స్వామిని దర్శించుకొని మరి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలనే ధరించాలనే సదుద్దేశం చేత ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ భక్తులు, అలాగే ఈ ఆశ్రమ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి దినదినాభివృద్ధి చేస్తూ ఇది మరి భూలోక కైలాసముగా, వైకుంఠంగా మారి మనందరం కూడా దర్శించి స్మరించాలి. అలాంటి శక్తిని భగవంతుడు మనకు అందించి శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి, సద్గురుమూర్తి కటాక్షించుగాక అని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్. సద్గురు మలయాళ సమాజం ఈరోజు కృష్ణుడు, శివుడు, కూర్మలింగేశ్వర స్వామి, నాగదేవత ప్రతిష్టలు జరిగింది. దీనికి పరిపూర్ణానంద చేతుల మీద ప్రతిష్ట చేయించాము. కాబట్టి గోదావరికని భక్తులు అందరూ వచ్చి చేశారు. మేము ఎందుకంటే పాత గుడి చిన్న భిన్నం అవడంతో కొత్త గుళ్ళు నిర్మాణం చేసుకొని దాంట్లో పునర్ప్రతిష్ట చేయించాము. కాబట్టి ఈరోజు భక్తులందరూ ఆ పునర్ప్రతిష్ట దర్శనానికి వచ్చి వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఇళ్ళదూగాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారాలన్నీ ఇచ్చిన వాళ్ళందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో దయానంద స్వామి, అళగానంద స్వామి, ఆశ్రమ నిర్వాహకులు నరసయ్య, రూక్మాచారి, రాజయ్య, నారాయణ, బోయ శ్రీనివాస్, వైనాల రవి, సిరికొండ రాజయ్య, ఇరుపురాల నరసయ్య, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.